నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్యోతిషాభిమానులకు నమస్కారం. 2025 డిసెంబర్ నెల మాస ఫలితాలు. 2025 డిసెంబర్ మాసంలో 12 రాసుల యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు ముందుగా మేషరాశి వారు. అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాల్లో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం 16వ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ 3 మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిర మాసం, పుష్యమాసం, అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం, ఈ 3 తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు, దీక్షలకు, వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ 2025 డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడు కూడా మనకు గోదాదేవి వ్రతాలు, అలాగే అయ్యప్ప దీక్షలు, లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు, బాలభోగము, ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో 2025 డిసెంబర్ నెల 16 నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల 14వ తారీఖున మకర రాశి ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ 1 నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్యమాసం ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ ఈ 1 నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తయిపోయి శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. ఈ 2025 డిసెంబర్ 1న మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది. ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది. ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, కుటుంబ సౌఖ్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల 16 నుంచి తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి ఆండాల్ మాసం అనగా ఆండాల యొక్క ఆరాధన, తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది. మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. ఈ డిసెంబర్ నెల 16 నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై, మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది. అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు, అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది. దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం. ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు. ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు, కార్తికేయుడు, దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది. ముక్కోటి ఏకాదశి కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది. భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది. ఈ 2025 డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. 16వ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు. అనగా వృశ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్య భగవాను యొక్క సంచారం ఉంటుంది. ఇక కుజుడు డిసెంబర్ నెల 7th వరకు వృశ్చిక మాసంలో వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది. ఇక ఈ మాసమంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు. బుధగ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు. ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృశ్చిక రాశిలోకి కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది. ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల 5 వరకు అతితార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి
యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. కనుక డిసెంబర్ నెల 5th వరకు కర్కాటక రాశిలో, 5th తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది. శుక్ర భగవానుడు డిసెంబర్ నెల 20 వరకు వృశ్చిక రాశిలో, డిసెంబర్ నెల 20 తర్వాత ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో వృశ్చిక ధనుస్సు రాశుల్లో శుక్ర భగవానుడు యొక్క సంచారం ఉంటుంది. ఇక శని భగవానుడు ఎప్పటి నుంచో మీన రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీన రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది. డిసెంబర్ మాసంలో కూడా రాహువు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది. అలాగే కేతు సంచారం కూడా సింహరాశిలోనే ఆయన యథావిధిగా సంచారం కొనసాగిస్తాడు. 2025 డిసెంబర్ మాసంలో మేషరాశి వారి యొక్క స్థితిగతులు, గ్రహస్థితులను అనుసరిస్తే ఈ మేషరాశి వారికి 6 గ్రహాలు ప్రధానంగా అనుకూలిస్తూ మంచి సంచారం, అనగా అనుకూల సంచారం చేస్తూ మంచి లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15th తర్వాత, అనగా డిసెంబర్ నెల 15 తర్వాత ఆయన భాగ్యభావం అయినటువంటి ధనుసు రాశిలోనికి రావడం వల్ల అధికారుల అండదండలు లభిస్తుంది. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి ఆదాయం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, నూతన ఉద్యోగాలని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల 7 తర్వాత భాగ్యములు ధనుసు రాశిలోనికి రావడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలే ప్రయత్నం చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ డిసెంబర్ అంతా కూడా సప్తమంలో తులారాశిలో సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికంగా కాస్త బలపడతారు. కుటుంబం కోసం కూడా నూతన వస్తువులు కొనుగోలు చేసి కుటుంబ సౌఖ్యాన్ని మీరు అందుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ 5 వరకు చతుర్థ భావంలో 50% గురుబలాన్ని అందిస్తున్నాడు. డిసెంబర్ నెల 5 తర్వాత ఆయన తృతీయ భావంలోనికి, మిథున రాశిలోనికి రావడం వల్ల మీకు కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో భాగ్యరాశిలో సంచరిస్తాడు. అలాగే అష్టమ భావంలోను మరియు భాగ్య భావంలోను, అనగా వృశ్చిక ధనుసు రాశుల్లో, అనగా ఈ నెలంతా కూడా శుక్ర సంచారం బాగుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. 2025 డిసెంబర్ మాసంలో లాభములో కుంభరాశిలో ఎప్పటి నుంచి రాహు సంచారం ఉంది. డిసెంబర్ మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తాడు కనుక విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. 2025 డిసెంబర్ మాసంలో సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. అయితే శని భగవానుడు, కేతువు డిసెంబర్ నెల 5 తర్వాత గురువు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం ఉంది. ఈ 2025 డిసెంబర్ మాసంలో ప్రధానంగా శని భగవానుడు, దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో సంచరిస్తున్నాడు మీనరాశిలో. పని భారం పెరుగుతుంది, పని ఒత్తిడి అధికమవుతుంది, పనివారి సహకారం లేకపోవడం వల్ల మీరు విపరీతంగా పని చేయాల్సిన సందర్భాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే పంచమంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల కొన్ని విషయాలు మీకు నిరాశని కలిగిస్తాయి. ముఖ్యంగా సంతానం విషయంలో కానీ, ఇష్టమైనటువంటి కార్యక్రమాల విషయంలో కానీ కాస్త అశాంతి మీకు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే డిసెంబర్ 5 తర్వాత తృతీయ భావంలోనికి గురువు రావడం వల్ల గురుబలం కూడా కాస్త తగ్గేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో తప్పనిసరిగా ఈ మేషరాశి వారు తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం, అలాగే పసుపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమ భావంలో కేతు సంచారం ఉంది. ఈ కేతువు నిరాశను, అశాంతిని కలిగిస్తున్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి. అలాగే వ్యయములో శని దోషం ఉంది కనుక తప్పనిసరిగా ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే గోవులకు ఆహార పానీయాలు అందించండి, సుందరకాండ పారాయణం చేయండి. ఈ పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది.